నువ్వు ఈ నడుమ కొంచెం మంచిగా అయిన లడ్డుగులు వద్దు అనిపిస్తున్నావు. లేదు లేదు, నాకు ఇట్లా బొద్దుగా ఉండవు, అస్సలు ఇష్టం ఉండదు. ఎంత సన్నగా ఉంటుంటే గిట్ల గిట్ల ఉంటుంటే మరి అలానే ఉండాలి. మనకు తెలుసు కదా మీకు కెమెరాలో ఇంత ఉంటే ఇంత కనిపిస్తావు, ఇంత ఉంటే ఇంత కనిపిస్తావు. కానీ ఇట్లా కళ్ళతోటి చూస్తుంటే మాత్రం ఎప్పుడు జరా మా చెల్లి అన్నం తిన్నది అన్నట్టుగా అనిపిస్తుంది. లేదు, అన్నం ఎప్పటికీ తింటూనే ఉన్నాను, కానీ ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొంచెం మెడికల్ ఇష్యూస్ వల్ల కొంచెం అటు ఇటు జరిగింది. బట్ ఐ విల్ బౌన్స్ బ్యాక్. అండ్ యా, బికాజ్ నువ్వు 20 ఏళ్ళ నుండి బౌన్స్ బ్యాకే ఉన్నావు, ఫుల్ బౌన్సింగ్. అదే అంటున్నాను, ఈ చెల్లి 20 ఏళ్ళ నుండి నడిపిస్తున్నది మొత్తము. చెల్లె నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏం కథ, మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయన కూడా యాంకరింగేనా? లేదు, సినిమా యాక్టరా? సినిమా యాక్టరా? లేదు, అసలు ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం నా నాయనకి, నా అమ్మకి, నా అమ్మమ్మకి, నా తాతలకి, నా ఎవ్వరు లేరండి. అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ బేసిక్ అంతే. అంటే ఇంకా రిటైర్మెంట్లో పిఎఫ్ వస్తుంది, అట్లాంటి బ్యాచ్ మాది. సో అంతే, ఇంకా ఎవరికి ఇండస్ట్రీలో నేనే ఏదో నా అంటే మేబీ డెస్టినీ అంటారు కదా, నా లక్ ఇక్కడ ఉండేది. దేవుడే మొత్తం ఆ దారి ఓపెన్ చేసి ఏదో రకంగా, అసలు ఇక్కడ నేను కూడా చేసేది ఏం లేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని దాన్ని మంచిగా నా డెడికేషన్ పెట్టి, నా హార్డ్ వర్క్ పెట్టి వర్క్ చేయడం తప్ప అంత నేను ఏం చేయలేదు. నిజం చెప్తున్నాను, అంతా నాకు అట్లా వచ్చింది అంతే. అంటే గాడ్ గిఫ్ట్ అంతే. చదువుకున్నావు అమ్మ? ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు? అంతా వైజాగ్లోనే జరిగింది. దాని తర్వాత కరెస్పాండెన్స్లో చేశాను ఆర్ట్స్, కానీ ఇంకా మొత్తానికి ఫుల్ ఏం కంప్లీట్ చేయలేదు. అలా దీనిలోనే ఉండిపోయాను మొత్తానికి. చిన్నప్పటి నుండి వచ్చినట్టు 20 ఏళ్ళు అంటే దగ్గర చిన్నప్పటి నుంచి కాదు, అంటే ఇప్పుడు నా వయసు పోల్చుకుంటే చిన్నప్పటి నుంచి కాదు, 2007 అప్పుడు ఆ సీరియల్ వచ్చింది కదా యువ అని, ఆ టైం నుంచి ఉన్నా. 2007కి షూరీ చేస్తే 20 ఏళ్ళు బ్యాటింగ్ నడిపిస్తూనే ఉన్నది చెల్లె. నాకు వెనకకి తిరిగి చూసుకుని ఎప్పుడైనా 2007 నుండి ఇప్పటిదాకా 20 ఏళ్ళు లేదు, నేను చూడక ఇంక 20 ఏళ్ళు నడిపేయాలి మనం. 30,000 50,000 నడిపిద్దాం, ఉన్నంతకాలం నడిపిద్దాం. ఏముంది అక్క, చెయ్యాలి కదా. అవును, మనకు సుమక్క లేదా మరి, మనకి ఇన్స్పిరేషన్ అంతా. ఆమె ఒక లైన్ చెప్పింది రీసెంట్లీ, ఐఎమ్ ఎన్ ఆర్డినరీ ఉమెన్ హూ హ్యాస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. అవును, చెప్పారు. నిజంగా అది నాకు మైండ్లో ఉండిపోయింది. ఐఎమ్ ఎన్ ఆర్డినరీ ఉమెన్ హూ హ్యాస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనేసరికి ఐ వాజ్ లైక్ వావ్. సో అట్లాంటి వాళ్ళు మన ముందు ఉన్నప్పుడు, ఎస్పెషలీ మన షోలో కూడా లక్ష్మి గారు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు మన ముందు ఉన్న వాళ్ళని అట్లా చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఇంకా వాళ్ళని చూస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది, అరే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారంటే మేము ఇంకా ఎంత చెయ్యాలి అనేది. సో నీ అంగని అమ్మ, ఇప్పుడు ఇది ఒకటి ఆహోళ్ళు చేస్తున్న షో, ఏమడిది షో ఏంది అంత ఇన్ఫ్లుయెన్సర్, మన ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా అనాలనా? ఇన్ఫ్లుయెన్సర్ అట. వాళ్ళ షో చేస్తున్నావంట కదా? వాళ్ళ షో చేస్తున్నా అంటే ఒక షో చేస్తుంది. అందులో 10 మంది క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఉన్న టాలెంట్, వాళ్ళు ఎలా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు బయలుదేరుతున్నారా నెక్స్ట్ సీజన్? కాదు, ముచ్చట మంచిగున్నది ఒకటి. సో వాళ్ళని ఎలా, వాళ్ళు ఉన్న టాలెంట్ ఏంటి, ఒక ప్రోడక్ట్ని కానీ వాళ్ళు ఎలా సేల్ చేయగలుగుతారు, ఒక జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వాళ్ళు అసలు ఎలా వచ్చారు. అండ్ అది కూడా అందరూ మన సిటీ నుంచే కాకుండా చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చారనమాట.